ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 74.4 టీఎంసీలకు చేరుకుంది. మంజీరా నదికి కూడా ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు 34 గేట్లను ఎత్తి 1,54,000 క్యూసెక్యూల వరదను కిందికి వదులుతున్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున అవసరమైతే అవుట్ఫ్లో పెంచుతామని అధికారులు తెలిపారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అధికారులు దిగువకు నీటిని అయితే వదులుతున్నారు. ఇప్పుడు మనతో పాటు సబ్ కలెక్టర్ గారు మనతో పాటు సార్ ఎలా ఉంది పరిస్థితి, ఇక్కడ ఎన్ని గేట్లు వదిలేరు? आज जैसा कि एससी गारू ने भी बताया, बिकॉज ऑफ टू मच वाटर इन द रिजर्वायर ऑलमोस्ट 1082 सीएल चला गया, तो हमें रिलीज करने का था. तो 9 गेट्स जो है वो आज ओपन किए गए. इसके लिए 3 pronged अप्रोच था. सबसे पहले भी इंश्योर्ड कि नीचे के जो भी विलेजेस हैं, खासकर मंडोरा, यरगटला मंडल्स में ऑलमोस्ट 336 विलेजेस वर देयर, तो उसको हमने खाली कराया. वंस दे वर इंश्योर्ड कि वहाँ के लोगों को हाई अलर्ट में रखा गया कि आज रिजर्वायर का पानी रिलीज होता तो ज़्यादा रिवर के पास नहीं जाएं. इसके अलावा वहाँ पे माइक से भी और टॉम टॉम से भी लोगों को जागरूक किया गया. सेकेंडली एमआरओज, एमपीडीओज और एई इरिगेशन सब ने मिलकर मीटिंग भी ली थी और लोगों को वहाँ पे जागरूक किया गया कि दे शुड नॉट गो नियर द रिवर और सेफ्टी बरतें. हैवी रेन्स भी है तो इस कारण से भी उनको हाई अलर्ट पे रखा गया था. थर्डली एससी गारू ने हमें ऑलरेडी इंटीमेशन दे दिया था कि आज होना है. ऑलरेडी ऑल द लीगल वर्क्स वर ऑल्सो डन. हमने इंटीमेट भी किया, एमआरओ से लेटर भी लिया कि विलेजेस को नोटिफाई कर दिया गया है और अंदर के एरियाज में कोई भी इंडिविजुअल नहीं है, ये भी इंश्योर किया. कलेक्टर सर ने मुझे खुद पर्सनली बोला था मॉनिटर करने के लिए, तो वी आर मॉनिटरिंग ऑन दैट. एवरीथिंग इज नाइस. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి, ఎట్లా ఉంది గేట్ డ్యామ్ గేట్లు వదిలేరు, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఏం లేదంటే అంతా మన కంట్రోల్లో ఉంది, ఏమి ప్రాబ్లం లేదు. ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి మేము డ్యామ్ అథారిటీ వాళ్ళము అందరం, మా స్టాఫ్ అందరం మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం. ఎంత వస్తుంది వరద, ఎంత వస్తుంది, ఎన్ని గేట్లు వదిలేరు? ఇప్పుడు 1,50,000 క్యూసెక్లు మనకు ఇన్ఫ్లో ఉంది. మేము ఇప్పుడు ప్రజెంట్ గా 9 గేట్స్ ఆపరేట్ చేసుకుంటూ 26,000 to 27,000 డిశ్చార్జ్ వదులుతున్నాము. ఇంకా ఫర్దర్ గా వచ్చినా ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాము. దాని ఫర్దర్ ప్రాసెస్ మీద ఒక 75,000 వరకు చేస్తామని అనుకుంటున్నాం. ఇంకా మంజీరా ఒక వరద కూడా వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే అది 50,000 క్యూసెక్లు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 50,000 అది రాత్రి వరకు అందుతుంది. కాబట్టి మేము అందుకనే ప్రిపేర్ గా ఉండడానికి, దానికి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాం. ఇది నిజామాబాద్ జిల్లా సంబంధించి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద అయితే ఇంకా కొనసాగుతుంది. 1,50,000 క్యూసెక్కుల వరద అయితే పైనుంచి వస్తా ఉంది. అలాగే మంజీరా నుంచి కూడా నీటిని వదులుతున్నారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అయితే 9 గేట్లను వదిలి 25,000 క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు అధికారులు వదులుతున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ప్రస్తుతం నిజాం సాగర్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి కూడా దిగువకు నీటిని అయితే వదులుతున్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్ తో రాజు, మహా న్యూస్, నిజామాబాద్ నుండి.